ఈ దేశంలో హిందువులే హిందువులకు నిజమైన శత్రువులు. తమిళనాడులో మదురై దగ్గర తిరుప్పరం కుండ్రంలో గల కొండ మీద ఉన్న దీపస్తంభం మీద దీపం వెలిగించుకునేందుకు అనుమతి ఇచ్చిన హైకోర్టు జడ్జి జస్టిస్ స్వామినాథన్ గారి మీద అభిశంసన కోరుతూ హిందీ కూటమికి చెందిన 100 మందికి పైగా ఎంపీలు లోక్సభ స్పీకర్ కి నోటీస్ ఇచ్చారు. సీనియర్ అడ్వకేట్ ఎస్ శ్రీరామ్ హిందూ భక్తుడు పరమశివం తరపున ప్రధాన ఆర్గ్యుమెంట్ వినిపించారు. సార్, మీకు మాత్రం నిజంగా శతకోటి వందనాలు. లా అండ్ ఆర్డర్ ప్రమాదం ఉందని చూపించే ఎలాంటి ఆధారాలు అక్కడ లేవు. అలాగే స్పష్టమైన వాదనలు లేవు. రాష్ట్రం ఒక పూజా హక్కు విషయాన్ని ఆస్తి వివాదంగా మార్చింది. ఒకవైపు స్తంభం జైనులదని వాదన, మరోవైపు ఆ స్తంభం వర్క్ బోర్డు తమదని వారంటున్నారు. అంటే పూజా హక్కు కోరుతున్న నన్ను ఈ మారుతున్న ఆస్తి దావాలకు జవాబు చెప్పమంటున్నారు అని. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ని ఉల్లంఘిస్తూ కొండ మత స్వభావాన్ని మారుస్తుంది. 12 దర్గా వాదనలు వినవచ్చు, కానీ వర్క్ బోర్డు కలుగజేసుకోవడం సంరక్షిత స్మారక నియమాలకు విరుద్ధం. బా, ఏం మాట్లాడారు కదా. హిందూ పిటిషనర్ శ్రీ పరమశివం తరపున సీనియర్ అడ్వకేట్ ఎస్ శ్రీరామ్ తమ వాదనలను చాలా గట్టిగా వినిపించారు. చూడాలి మరి చివరి తీర్పు ఎలా ఉంటుంది అనేది.